ఎపిసోడ్ ఎలా అనిపించింది? రీతు చాలా ఫైట్ చేసి ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకొని తనుజతోటి కళ్యాణ్ తోటి అందరితో ఆర్గ్యూ చేసి ఆ గేమ్లో ఉంటుంది. దానికి ఏమైనా ఫలితం ఉందా? సంజన తోటి ఆడిన ఇమాన్యుల్ కరెక్ట్గా ఆడాడా? ఇమాన్యుల్ ఫౌల్ చేశాడా? అండ్ డిమన్ అఫెన్స్లో ఆడాడా, డిఫెన్స్లో ఆడాడా? తనుజ గ్రూప్ గేమ్ ఆడిందా? భరణి తనుజ కలిసి. సో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. వెరీ బ్రీఫ్గా ఇది నేను వీడియో చేయాలనుకున్నాను. లెంగ్తీ వీడియో అయితే ఎవరు సరిగ్గా చూడట్లేదు. అట్లీస్ట్ ఒక 4-5 minutes వీడియోలోకి బ్రీఫ్ చేసేస్తాను. ఎవరైనా చూస్తారేమని హోప్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, దిస్ ఈజ్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. అండ్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే, అండ్ ఆల్సో నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దట్ విల్ బి ఎ గ్రేట్ help for me, like in the sense I don't know, it's not worth yet for Big Boss reviews, but మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అవసరం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఓపెనింగ్లోనే భరణిను మన సార్ సుమన్ శెట్టి సార్, డార్లింగ్ సుమన్ శెట్టి, డార్లింగ్ 2, డార్లింగ్ 1 ప్రభాస్ అయితే డార్లింగ్ 2 సుమన్ శెట్టి అని మనం పెట్టేసుకుందాం. ఆయన మాట్లాడుకుంటారు. ఆయన ఏం మాట్లాడు, బట్ భరణి అంటారు మనం గెలవటానికి ఆడాలి, అంతేగా అవతల వాళ్ళకి గెలవకుండా ఉండటానికి ఆడాలి, వీలైతే మన ఇద్దరు ఒక టీంలో ఉండాలి అని అనుకుంటారు. ఇక్కడ ఇండివిజువల్ గేమ్సే ఉన్నా కానీ టీమ్ గేమ్స్ లేవు. ఆయన అంత ఎక్స్పెక్ట్ చేయలే. ఉన్నా కానీ ముగ్గురు ఆడితే ఇద్దరుగా కలిసి ఆడాలన్నట్టుగా ఆయన ప్లాన్ అనమాట ఇది. అండ్ తనుజ నిన్న నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తుంది. యాక్చువల్ నామినేషన్ అయిపోయినాక దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది. అలాగే డిస్కస్ చేస్తే డిమన్ అనవసరంగా ఇదైపోయా, నా గొంతు చాలా రైజ్ అయిపోయింది, దీనివల్ల మా పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారో అలా ఇలా అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇమాన్యుల్ సంజన ఇక్కడ మాట్లాడుకుని ఇమాన్యుల్ అంటూ ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటే నామినేషన్ చేయకూడదా, తనే తీసుకొచ్చింది కదా టాపిక్ అంతా, ఏంటి అలా మాట్లాడుతుందని తనుజ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఇది రణభూమి, మీరు నేను ట్రోఫీకి దగ్గర అవ్వటానికి ఈ టికెట్ టు ఫినాలే కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సంజన అయితే 2 boys అయితే ఓకే అంటుంది. తనుజ సరే ఈ ముగ్గురిని లైవ్లో చాలా డిస్కషన్ జరుగుతుంది, జరిగినాక డిమన్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఆడతారు అని చెప్తుంది. అప్పుడు రీతు వచ్చేసి తర్వాత ఒక 10-15 minutes తర్వాత వచ్చేసి రీతు నేను కూడా ఆడతానంటుంది. దానికోసం సంజన వెళ్ళి అందరిని అడగమని చెప్తుంది. సంజననే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సంజన ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలి, సంజన ఎందుకు అందరిని వెళ్ళి అడగాలి, దానికి ఇమాన్యుల్ కూడా చెప్తాడు, మీరు వెళ్ళి అడగద్దు, ఆ అమ్మాయికి అవసరమైతే అమ్మాయి అడుగుతుంది అంటే, నేను చిన్న హెల్ప్ చేశాను, ఫేవర్ చేశాను తప్ప నేనేమి అందరినీ బతిమలాడలే కదా అన్నట్టుగా సంజన చెప్తుంది. సో సంజన అక్కడ అర్థం కావట్లేదు. అండ్ ముగ్గురం కలిసి ఆడదాం, ముగ్గురు అమ్మాయిలు ఆడదాం అంటారు. కళ్యాణ్కి నచ్చదు, ముగ్గురు అమ్మాయిలు ఆడటం ఏంటంటా ఉంటాడు. అండ్ ఎనీవే రీతుని తనుజ డెమోన్ని ఒప్పించి రీతుని అమ్మాయి గేమ్లో పెడతానమాట. అండ్ ఎనీవే సంచాలకుగా నేను ఇక్కడ సంచాలకుగా ఈమెను పెట్టుకుంటారు. లైక్ వాళ్ళ సంచాలక ఎవరు పెట్టుకుంటారు, తనుజను పెట్టుకుంటారా? ఎస్, తనుజను పెట్టుకుంటారు. అండ్ తనుజను పెట్టుకోరు, డిమాన్ పెట్టుకుంటారు. డిమాన్ పెట్టుకుంటారు. తనుజ కూడా సెకండ్ సంచాలకుగా, అసిస్టెంట్ సంచాలకుగా పనిచేస్తుంది. ఎనీవే డిమాన్ గేమ్స్లో మ్యాథ్స్ గేమ్లో కళ్యాణ్కి 4 వస్తాయి, రీతుకి 0 వస్తుంది, అండ్ ఇమాన్యుల్కి 6 వస్తుంది. కానీ చెప్పుకోవాలి, రీతు గురించి చెప్పుకోవాలి, అంత యాక్షన్ అని అనుకుంటున్నాను నేనైతే. అంత వరస్ట్గా అయితే ఎవరు ఉంటారు, నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. మీకు నమ్మబుద్ధి అయితే మీరు కామెంట్ చేయండి, నేను అనుకోవట్లేదు. అంత వరస్ట్గా ఉంటారా? 20/20 ఎంత అంటే ఆబ్వియస్లీ ఎవరన్నా చెప్తారు. ఏదైనా సేమ్ సంఖ్యతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 1 అనేసి ఎవరికైనా అర్థమవుతుంది. బట్ ఆమెకు అర్థం కావట్లే. డివిజన్స్ అంటూ ఒకటి ఉంటాయని ఆమెకు తెలియదు. అండ్ ఆల్ ద బెస్ట్ అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రీతుకి చెప్పారు. ఎనీవే ఆ ఛాలెంజ్లో ఇమాన్యుల్ గెలిచారనమాట. ఎంత అందరికీ అసలు లైవ్లో సారీ చెప్పింది, ఎందుకంటే అసలు ఏమీ రావట్లేదు, 0తో ఉంది. అందరిని అడిగాను, నేను అందరితో ఆర్గ్యూ చేశానని ఆమె అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సారీ కూడా చెప్పిద్ది అందరికీ. లైక్ ఇమాన్యుల్ నెక్స్ట్ దానిలోకి ముందుకు వెళ్ళటానికి గేమ్లోకి మీ నైబరింగ్ ఉన్న గడిలోంచి ఒకరిని తీసుకొని సంజనతో ఆడతారు.
సంజనతో ఆడటానికి సంజన అంత ఇష్టంగా ఉండదు, బికాజ్ వెంటనే తను ఓడిపోద్దని తనకు తెలుసు. బికాజ్ ఇమాన్యుయల్ టాస్క్లో ఉంటాడు స్ట్రాంగ్గా అని అనుకుని సంజనకు ఇష్టం లేదు, బట్ ఆడింది. సంజన చాలా బాగా ఆడింది చెప్పుకోవాలి. డెఫినెట్లీ మనం కామెంట్ చేయాలి అండ్ అప్రిషియేట్ చేయాలి. సంజన మాత్రం చాలా బాగా ఆడింది, తన ఎఫర్ట్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక ఫౌల్ అయితే జరిగింది, గమనించారా? నేను గమనించా. అసలు తాడు ఇమాన్యుయల్ నడుముకుంటుంది, చేతులకు ఉండదు. చేతులు వంగి బాల్స్ ఏరుకుంటా ఉంటాడు వెంటలు బట్టి, అండ్ తాడేమో నడుము ఉంటుంది. సో అంతకంటే ముందు సంజన వదిలే కంటే ముందే ఈయన లెఫ్ట్కి తిరిగి వంగి వేరుకుంటాడు. సో ఆయన చేతిలో లేదు, బాడీలో ఉంటే సరిపోద్దా, చేతికి ఉండద్దా? అది ఒకటి కామెంట్ చేయండి. అండ్ సంజన ఈ చేతిలోంచి వదిలేసి ఈ చేతిలోకి మార్చుకుంటుంది, అక్కడ తన మిస్టేక్ జరిగింది. ఎనివే సంజన ఊడిపోయింది అంట చూడు సంజన. కొన్ని తెలుగు పదాలు భలే ఉంటుంది. 1000 అంటది, 1000 అంటే లైక్ 1000, వెయ్యోసారి వయ్యోసారి అంట ఉంటుంది. అలా సంజన పాపం ఓడిపోయింది అన్నట్టు, ఊడిపోలేదు. అండ్ ఇమాన్యుయల్ 2 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఐ థింక్ సంజన కొంచెం అప్సెట్ అయినా, సంజన అంతగా ఇమాన్యుయల్ విషయంలో ఇంతవరకు బయటపడలేదు. బయట పడుతుందా? యాక్చువల్ చెప్పాలంటే సంజన ఉన్నంత లాయల్గా ఇమాన్యుయల్ లేడు అనిపిస్తుంది. అవసరమైతే ఇమాన్యుయల్ నేను ఎదిరించి ఆడే టైప్ ఉన్నాడు, కానీ సంజన ఇమాన్యుయల్కి ఆపోజిట్లో నుంచోవట్లేదు. ఐ థింక్ అక్కడ త్యాగం చేయడానికి కూడా సంజన కొంచెం రెడీగానే ఉంది. ఎనీవే ఇక్కడ సెకండ్ ఛాలెంజ్ 2 vs 1 అన్న ఇదిలో వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రూప్ గేమ్ జరిగింది. డెఫినెట్లీ నేను యాక్చువల్ చెప్పాలంటే డిఫెన్స్ కంటే అఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు, ఫిజికల్ అయిపోయాడు. అండ్ తోస్తే అక్కడ పడతామన్నాడు. ఒకవేళ నేను నిజంగా తోస్తే అక్కడ పడతామన్న ఉద్దేశం, బట్ అది అలా వాడి ఉండకూడదు. అది ఏ విధంగా నెగిటివ్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ చాలా ఎవ్రీ వీక్ డిమాండ్కి ఉన్నప్పుడు డిమాండ్ ఏం వాడుతున్నాడు, ఎలా ఫిజికల్గా ఉన్నాడు, అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ అసలు ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టుకొని దాన్ని పట్టుకొని ఇంకేం చేయకుండా చాలా మ్యాక్సిమం కలెక్ట్ చేసుకొని దాన్ని పట్టుకొని ప్రొటెక్ట్ చేసుకున్నా అసలు డిమాండ్ గెలిచేవాడు. డిమాండ్ ఐ థింక్ స్ట్రాటజీ ఫెయిల్ అయింది. లాస్ట్లో 1 పువ్వు 2 పువ్వులు పెట్టుకొని ఉంటే మిగతా వాళ్ళందరూ ఇన్ని పట్టుకొని ఉంటే అసలు అయిపోయింది. అండ్ చూసి బిగ్ బాస్ కూడా ఎప్పుడైతే డిమాండ్ దగ్గర తక్కువ ఉన్నాయో అప్పుడే బజర్ చేసేసాడు, బజర్ మోగించేశాడు. నాకు అది ఫెయిర్ అనిపించలేదు. ఇంకా కొంచెం అందరూ వెతుక్కున్నప్పుడు కొట్టుకున్నప్పుడు కొంచెం ఈజీగా తెలిసిపోతుంది కదా, అసలు సంచాలకి చెప్పాల్సిన పర్లేదు, బయట మనం కూడా తెలిసిపోతుంది ఎవరి దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అక్కడ తప్పు అనిపిస్తుంది. ఇంకా అండ్ సంజన ఓడిపోయినా కానీ సంజనకు డెఫినెట్లీ ఆ సింపతి అయితే అవుతుంది, బికాస్ చాలా స్ట్రాంగ్గా ఆడింది ఈ ఇదిలో. బట్ డెఫినెట్లీ భరణి అండ్ తనూజ కొంచెం ఆడారు, బట్ అక్కడికి వచ్చేది క్లియర్ అవుట్ చేసుకుంటున్నారు ఆడియన్స్కి. మనమిద్దరం కలిసి ఆడామాట లేదు, నేను వేరేగా నుంచున్నావు, నువ్వు వేరేగా నుంచున్నావు, అండ్ తను ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాడు డీమన్, మనం బంచి పట్టుకొని మనం ఒక చోట ఉన్నామని అంటున్నారు. కానీ బట్ అంత అట్లా అయితే లేదు, అంత హానెస్ట్గా అయితే లేదు. డెఫినెట్లీ అక్కడ ఇద్దరు కలిసి ఆడారని అనిపిస్తుంది. సో ఏమంటారు మీరు? ఎపిసోడ్ ఎలా ఉంది? నచ్చిందా? టికెట్ ఫినాలా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇమాన్యుయల్కి అయితే 2 పాయింట్స్ వచ్చాయి సో ఫార్. అండ్ రేస్లో సంజన వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ గేమ్స్ ఎలా ఉంటాయో ఏంటో, లీక్స్ వచ్చినా అప్డేట్స్ వచ్చినా డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఫినాలేకి వచ్చేస్తున్నాము. అండ్ నేను ఆశించినంత సబ్స్క్రైబర్స్ అయితే నాకు రాలేదు ఈ ఇయర్. సో బై నెక్స్ట్ ఇయర్ నేను డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేయాలి అని నాకు అర్థమవుతుంది. బట్ బిఫోర్ లైక్ ఈ సీజన్ అయిపోయే లోపల ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది, నాకు మోటివేషన్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ కోసం నేను డెఫినెట్లీ ఇంకా స్ట్రాంగ్గా రెడీ అవుతా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.